ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు ఆయన వాక్కును పంపి కూడా బాగు చేయగల సమర్థుడండి. వాక్కు అంటే దేవుని నోటి మాట. దేవుని నోటి మాట శక్తి మనల్ని అనారోగ్యంగా ఉండేటువంటి మనల్ని ఆరోగ్యంగా మారుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడండి? ఆయన నోటి మాట ద్వారా సృష్టి కలిగింది. దేవుని నోటి మాటకి అంత పవర్ ఉందండి. మనుషులైన మనకు కూడా దేవుడు ఆయన మన నోట్లో జీవ మరణం ఉంచారు. అయితే మనము మరణానికి సంబంధించిన సాతానికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాం, కానీ ఇతరుల్ని ఆశీర్వదించే మాటలు, జీవం కలిగిన మాటలు మనం మాట్లాడకుండా ఉన్నామండి. మనము ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేక మంది మనుషులు శాపాలు వదులుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి బిడ్డలు మాత్రమే ఆశీర్వాదాలు వదులుతూ ఉన్నారు. మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచినప్పుడు మనల్ని ఎంతమంది శపించినా కూడా శాపాలు మనకు తగలవు, కానీ మనం ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు పగ తీర్చుకుంటా దేవుని వశం అండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. మనము దేవునికి అనేక వాగ్దానాలు చేస్తున్నాం. అది చేస్తాము, ఇది చేస్తామని చెప్తాం. ఆ కార్యక్రమం మన డబ్బు చేతిలో వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి బిడలుగా ఉన్నామని మనం ఆత్మ పరీక్షణ చేసుకొని మన మాట మీద మనం నిలకడగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఏసే మీరైతే అబద్ధమాడ జాలని దేవుడయ్యా. మేమైతే ఏసే మీ సేవకి ఉపయోగపడతామని చెప్పి డబ్బు చూసిన తర్వాత, లేదా మాకు బంగారం వచ్చిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఏసే మీ పనిని వెనక్కి వేసే బిడ్డలుగా ఉండకుండా మీ పనికి ఏసే ప్రథమ స్థానం ఇచ్చి ఏసే ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఈ లోకాన్ని నోటి మాట ద్వారా సృష్టించారయ్యా. మీ నోటి ఊపిరి ద్వారా వేసే మనుషులు జీవాత్మను ఊదారు. ఇప్పుడు ఊపిరి పిలుస్తున్న ప్రతి ఒక్క మనిషి మీరు ఊపిన జీవ ఆత్మేనయ్యా. వేసే జీవం కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ ఊపిరిని మేము పీల్చుకుంటూ మీకు ఉపయోగపడకుండా ఉంటే అది వేస్ట్ అని వేసే మా జీవితాలు మేము మార్చుకొని మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీక్షణ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.